నా పేరు నందిపాటి ప్రసాద్. రాంబాబు గారి విషయం ఫస్ట్ పేజీ నుంచి చివరి పేజీ దాకా నేను ఉన్నాను. అన్ని విషయాల్లో నేను పార్టిసిపేట్ చేశాను. బ్యాంక్ వాళ్ళని బ్రతిమలాడాం, పాడుకున్న వాళ్ళని బ్రతిమలాడాం, రామరాజు గారిని కలిసాము. రామరాజు గారు ముందు 40 లక్షలు సెటిల్ చేశారు. వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక రామరాజు గారు ఒక 10 రోజుల్లో వాళ్ళ నియోజకవర్గంలో కార్యక్రమాల్లో ఉన్నారు. ఫోన్ చేస్తే అక్కడికి రమ్మన్నారు. మేము అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే రాత్రి 6 కాడి నుంచి 9 దాకా వాళ్ళతో చర్చలు జరిపాం. రామరాజు గారు మేమందరం కూర్చొని, వాళ్ళు 1,70,00,000 పాడినాళ్ళు, 1,50,00,000 ఇస్తే గానీ మేము వదులుకోని తిన్నని చెప్పేసి అని వాళ్ళు డిమాండ్ చేశారు. డిమాండ్ చేస్తే రాంబాబు గారు ఈలేని పరిస్థితి. ఆయన అక్కడే ఏడిచాడు. ఏమండి, ఉన్న ఆధారం ఒక్కటే, ఆయన ఉన్న ఎకరం పొలంలో కళ్యాణ మండపం కట్టుకున్నాడు. కట్టుకుంటే కరోనా వల్ల ఆయన కట్టలేకపోయాడు. దయచేసి మీరు కోఆపరేట్ చేయడానికి పాడుకున్నాడు, బ్రతిలాడు. నేనైతే కాళ్ళు కూడా పట్టుకున్నా. అయినా కానీ వాళ్ళు కనికరించలా. ఏమండి, మాకు అనవసరం, మాకు వచ్చింది ఆక్షన్లో మాకు 1,50,00,000 ఎక్స్ట్రా ఇస్తే మేము పాడిన దాని మీద మీకు ఇస్తాం, లేదంటే మేము ఇది చేస్తాం అన్నారు. పాడుకున్నారు కదా, వెనకమాల 70 సెంట్ ఇంకా ఉంది. ఆ 70 సెంట్ కూడా తీసుకోమన్నాం. దాని వాల్యూ దాదాపు 2.5 కోట్లు ఉంటుంది. ఏమండి, 2.5 కోట్లు ఉంది, దీని వాల్యూ కనుక్కొని మీరే తీసుకోండి, కళ్యాణ మండపం మీరే నడుపుకోమన్నాం. వాళ్ళు ఏమన్నారు, 50 లక్షలు అయితే ఇస్తాం మేము ఆ 70 సెంట్కి, అట్లయితే తీసుకుంటామన్నారు. మరి ఎంత అన్యాయం అండి ఇది. ఆయన ఆత్మహత్య చేసుకోకపోతే 50 మంది వెళ్ళి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసాం. రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వాళ్ళు వస్తే బాకీదారుల వెళ్ళి రిజిస్ట్రేషన్ అడ్డుకున్నాం. ఏమయ్యా, మీరు వచ్చి పాడుకుంటారు, ఆ వెనకమాల ఎవరు కొనరో ఆ బాకీలు మాకు ఎవరిస్తారు, మా బాకీలు సెటిల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు దాకా ఆగండి అని చెప్పాం. ఆ ఉద్దేశంతో వాళ్ళు ఆగారు. కానీ ఎమ్మెల్యే గారు ఎక్కడ ఎన్మాల రిజిస్ట్రేషన్ ఆపని ఎక్కడ అనలేదు. ఆయన చెప్పిన సలహా ఏంటంటే, రామరాజు గారు ఆ ఏరియాకి చెందిన వ్యక్తి కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి రామరాజు గారితో మాట్లాడండి, వాళ్ళని పిలిపించి మాట్లాడతానని అన్నారు. మరి ఇంత దారుణమైన సంఘటనలు ఇక్కడ జరిగితే మరి ఒక పేపర్లో మన 3వ తారీఖు వచ్చిందని ప్రత్యేకంగా ఈ మండపం గురించి కూడా రిజిస్ట్రార్ని బెదిరించారు అనే పాయింట్ ఎస్పెషల్ బాక్స్ కట్టి రాశారు. అది ఎంతవరకు న్యాయం అండి? 25 ఏళ్ల నుంచి కాపాడుకుంటూ వస్తున్న పరువుని ఒక్క రోజులో మీరు తీయాలనుకున్నారు. ఇది చాలా అన్యాయం, దురాక్రమం, దుర్మార్గం కూడా. మరి ఎట్లా అండి, ఎంత బాధపడి ఉంటాడు ఆయన. మరి 25 ఏళ్ళు వాళ్ళ నాన్నగారి టైం నుంచి ఎమ్మెల్యేగా చేస్తున్నారు. వారు మినిస్ట్రీ వచ్చింది అనుకుంటున్నాం మేము నెక్స్ట్ టైం. ఈ టైంలో కొంతమంది వ్యక్తులు గూడు పుటాణి చేసి ఆయన పరపతిని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీడియా మిత్రులు కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ మీకు ఎవరైనా న్యూస్ చెప్పినప్పుడు ఒకసారి వారి దృష్టికి కూడా తీసుకెళ్ళండి. లేకపోతే మా నాయకులు, మోషన్ లాంటి నాయకులు ఉన్నారు, ఏమండి మీ ఎమ్మెల్యే గారి గురించి ఇలా వచ్చింది, ఏం చేద్దాం, మరి పేపర్లు ఏమంటున్నారు ఫలాని అంటే వాళ్ళకన్నీ తెలుసు మండల స్థాయి నాయకులకి. కొద్దిగా ఎంక్వైరీ చేసుకోండి. ఎమ్మెల్యే గారు డైరెక్ట్ గా ఎంక్వైరీ చేయకపోయినా ఇది మా మండల స్థాయి నాయకుల్ని ఎంక్వైరీ చేసి ఇట్లా వస్తుందండి అని చెప్పి వాళ్ళు ఆయన దృష్టికి తీసుకెళ్తారు. విషయాన్ని తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఆయన దాని గురించి మిమ్మల్ని పిలిచి వివరణ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. అంతేగాని ఇంత అన్యాయంగా స్టేట్ న్యూస్ మొత్తం కవర్ అయ్యేటట్టు మీరు వేశారంటే, ఆయన ఎన్ని రోజుల నుంచి నిద్రపాటు రాత్రులు గడిపెట్టాడు. మరి వాళ్ళ నాన్నగారు ఎన్నాళ్ళ నుంచి కాపాడుకుంటూ వస్తున్నాడు పరపతిని. ఒక రోజులో మాకు నమ్మకమైన పేపర్, మళ్ళా బయట పేపర్ కాదు, మాకు నమ్మకం, మేమంటే అభిమానంగా ఉండే పేపరే మాకు ఈ విధంగా చేసిన మాకు ఎంత బాధగా ఉంటుంది ఒకసారి ఆలోచిస్తుంది. 3 రోజుల నుంచి మేము 2 రోజుల నుంచి తిరుగుతున్నాం దీని గురించి. ఏం చేయాలి, రెట్టేశారు. ఎస్పెషల్లీ మా రాంబాబు మండపం చేసేసరికి దానికి మొదటి నుంచి చివరి వరకు నేను ఉన్నాను కాబట్టి ఈ విషయాలని మీకు చెప్పగలుగుతున్నా. పైపెచ్చు మా ఊళ్ళో అందరూ వెంచర్లేస్తారు, చుట్టుపక్కల 1-2 ఎకరాలు కొనుక్కొనేస్తారు. ఎక్కడ మేము కన్నెత్తి కూడా చూడం కూడా. మేము పంచాయతీ బోర్డు సర్పంచ్ ఉన్నాడు, మేము అందరం చూస్తాం, ఒక్క కన్నెత్తి కూడా మేము చూడం. ఎందుకంటే వారి వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. మేము ఎక్కడ వాళ్ళని రూపాయి అడిగింది లేదు. మరి మా ఎమ్మెల్యే గారు చెప్పి ఇలాగయ్యని ఎక్కడ చెప్పింది లేదు. మేము ఏ పని మీద వెళ్ళినా ఆయన చక్కగా, ప్రసాద్ పలానాళ్ళని కలవండి, ఈ పని అయిపోయింది. ఎవరు వెళ్ళినా మా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వెళ్తారు, సార్ మా గ్రామస్తులకి ఈ అవసరం ఉందండి అని చెప్పగానే ఎమ్మడే స్పందిస్తారు. సహజంగా అంత ప్రాపర్టీని పోగొట్టుకున్న వ్యక్తి గురించి మరి పోయినప్పుడు కనీస ధర్మంగా, సార్ 25 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీలో వాళ్ళ తాత మున్సిపల్ చేసి కుటుంబం దెబ్బతిందంటే ఎవరైనా మానవత్వంగా ఒకసారి చెప్పడం ధర్మమేగా. తెలుగుదేశం పార్టీ పనిచేసిన వ్యక్తిగా ఒకసారి దీన్ని అంతా రేపు మీడియాలో కవర్ అయ్యేటట్టు చూడండి. ఆయన ఇమేజ్ ని, పరపతిని డ్యామేజ్ చేయకుండా. ఆయనకి 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర, వాళ్ళ నాన్నగారు 20 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. దీన్ని ఒక్క రోజులో డ్యామేజ్ చేద్దామంటే కుదిరేది కాదు. ఆయన గురించి మాకు అందరూ తెలుసు, నియోజకవర్గం మొత్తం తెలుసు. దయచేసి ఏదైనా విషయాన్ని, ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు మా మండల స్థాయి నాయకులతో చర్చించండి, ఇట్లా జరుగుతుందని. అంతేగాని మీరు మెయిన్ పేపర్లు వేసి దీన్ని ఇట్లా చేయడం చాలా దుర్మార్గం అండి. మానసిక క్షోభను గురి చేస్తున్నారు. ఆయన వత్తదనుకున్న మంత్రి పదవిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఆయన గురించి తప్పుగా రాయొద్దు. మరి మీరందరూ దీన్ని మీడియాలో, పేపర్లో కవర్ చేసి మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు మోపతి శ్రీనివాసరావు. ప్రముఖ దినపత్రికల్లో మా ఎమ్మెల్యే గారి గురించి కొంతమంది రాస్తున్నారు, దాని గురించి వివరణ ఇస్తున్నాం. మా గ్రామంలో మా అన్నయ్య అయినటువంటి రాంబాబు గారికి తక్కలపాడు గ్రామంలో కళ్యాణ మండపం, అది కరోనాకి ముందే దాన్ని నిర్మించడం జరిగింది. అప్పుడు కరోనా లాంటి పరిస్థితుల మూలన బాగా సాగపోవటం జరిగింది. అయితే అది నిర్మించే సమయంలో కెనరా బ్యాంక్ వారి దగ్గర నుంచి లోన్ తీసుకోవడం జరిగింది. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆయన లోన్ కట్టలేకపోవడం జరిగింది. దాని మూలన వాళ్ళు ఆక్షన్ వేస్తాం
అని 2022-23 నుంచి చెప్తున్నారు. అప్పటి నుంచి ఆన్లైన్ లో బిడ్డింగ్ జరుగుతా ఉంది చెప్తున్నారు, కానీ ఏమి జరగలేదు. మేము మా గ్రామం తరపున ఈ పరిస్థితులు బాగాలేదు కదండి, దాని గురించి కొద్దిగా వాయిదా వేయాలని కోరటం జరుగుతా ఉంది. ఒక రోజున వాళ్ళు చెప్పకుండా ఆక్షన్ పెట్టి బ్యాంక్ అధికారులు, ఈ ఆక్షన్ దారుడు సింగిల్ టెండర్ తోటి ఒక బయట వ్యక్తికి ఇవ్వటం జరిగింది. దాని మీద రాంబాబు, మా అన్నయ్య గారు అటువంటి రాంబాబు గారు మనస్తాపం చెంది అతను ఆత్మహత్యా ప్రయత్నం చేయబోయారు. గ్రామంలోని పెద్దలు అందరం కలిసి పద్ధతి కాదు, ఇది కాదు అని చెప్పని మా ఎమ్మెల్యే గారు నరేంద్ర గారి దగ్గరికి వెళ్లి పరిస్థితి వివరించాం. ఇలా సింగిల్ టెండర్ తోటి 4 కోట్ల రూపాయల ఆస్తిని 1.5 బ్యాంక్ అధికారులు, ఆక్షన్ దారులు కుమ్మక్కై ఈ విధంగా చేశారని తెలియజేశాం. అయితే అప్పుడు మా ఎమ్మెల్యే గారు, భీమవరానికి చెందిన రంగరాజు గారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు, ప్రజెంట్ ఏఐసిసి చైర్మన్, ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన దగ్గర వెళ్ళి ఒకసారి మీరు ఇట్లా మీ ఏరియాలో వాళ్ళు ఆక్షన్ పాడారంట, అది బ్యాంక్ వాళ్ళని మీ వాళ్ళు ఇలా జరిగింది, ఒకసారి మాట్లాడండి అని అంటే మా గ్రామం తరపున అందరం కలిసి కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాం. ఆక్షన్ దారులను పిలిచాం, వాళ్ళు వచ్చారు. వచ్చి ఇట్లా అంటే సరే వాళ్ళు ఏదో కొద్దిగా అమౌంట్ అడిగారు, సరే దానికి ఏదో మాట్లాడుకున్నాం. ఆ సమయంలో కొద్దిగా ఈ మాట్లాడుకునే కార్యక్రమంలో కొద్దిగా లేట్ జరిగిందండి. అయితే ఆక్షన్ దారులు అక్కడ ఎక్స్ఎమ్మెల్యే గారు చెప్పిన మాటలు కూడా బేఖాతరు చేసి రిజిస్ట్రేషన్ చేయాలని వచ్చారు ఇక్కడికి. మా గ్రామం తరపున మేము అందరం వెళ్ళాం. మళ్ళీ ఎమ్మెల్యే గారికి వెళ్ళి చెప్పాం ఇట్లా జరుగుతుందండి అని అంటే అప్పుడు సబ్ రిజిస్ట్రార్ గారికి తెలియజేశారు, దాంట్లో ఇష్యూ ఉంది. మా ఎమ్మెల్యే గారు ఎవరిని, మా అన్నయ్యని గాని, మాకు గాని, ప్రైవేట్ సెటిల్మెంట్లుగా గాని మమ్మల్ని డబ్బులు అడగటం గాని ఇలాంటి ఈ ఒక్క విషయమే కాదు, మా గ్రామం గుంటూరు మున్సిపల్ లిమిట్స్ లో ఉంది. మా గ్రామ పొలం రెవెన్యూ మొత్తం కూడా ఆల్రెడీ న్యూ గుంటూరు లిమిట్స్ లోనే ఉంది. ఇవాళ రాజధాని ఇవ్వక ముందు కూడా మేము న్యూ గుంటూరు లిమిట్స్ లోనే ఉన్నాం. అక్కడ పలు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకుంటా కూడా ఉంటారు. ఎవరు ఎట్లా చేసుకున్నా గానీ మా ఎమ్మెల్యే గారు అది ఏంటని కానీ ఎప్పుడు ఏ విధమైనటువంటి ఇది కూడా మనం ఎప్పుడు అడిగారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, కానీ మా ఎమ్మెల్యే గారు ఎలాంటి తప్పుడు పనులకి ఏ విధమైనటువంటి పాలు పాడరు. మీరు కావాలంటే వచ్చి పరిశీలించుకోవచ్చు, ఎంక్వైరీ చేసుకోవచ్చు. మా మండపం విషయంలో గానీ ఇలాంటి విషయాల్లో కూడా మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఇలాంటి ఏం లేదు. నలుగురికి అందరికీ అందుబాటులో, ఎవరికి ఏ విధమైన సహాయం కావాలన్నా చేస్తారు. ఇదే కాక 2014-16 టైంలో మా గ్రామానికి చెందిన 10 ఎకరాల పొలం దొంగ రిజిస్ట్రేషన్ జరిగింది. దానికి కూడా గవర్నమెంట్ లెవెల్లో మాతో పాటు మేము అప్పుడు ఇంకా సెక్రటేరియట్ ఇక్కడ నిర్మించలేదు, హైదరాబాద్ లోనే ఉంది. అప్పుడు కూడా అయినా కానీ మాతో పాటు మమ్మల్ని కూడా ఆయన సొంత ఖర్చులతో మమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్లి అప్పుడు రెవెన్యూ మినిస్టర్ అయినటువంటి కేఈ కృష్ణమూర్తి గారి దగ్గర కానివ్వండి, అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ కానివ్వండి, రిజిస్ట్రేషన్స్ కానీ వెంకటరామరెడ్డి గారు కానీ అందరితో మాట్లాడి రిజిస్ట్రేషన్ చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా దొంగ రిజిస్ట్రేషన్ ని అప్పుడు అధికారులు అందరూ మీరు కోర్టుకు వెళ్ళండి అంటే మా వాళ్ళు తప్పు లేకుండా మా వాళ్ళు కోర్టుకి ఎట్లా వెళ్తారు, కోర్టుకి వెళ్ళరు అని చెప్పని గవర్నమెంట్ లెవెల్లో జీవో ఇప్పించి దొంగ రిజిస్ట్రేషన్ రద్దు చేయించారు. అలాంటి కార్యక్రమాలు చేశారు. కానీ ఇలా చిల్లరగా మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఇట్లాంటివి వ్యవహరించరని ప్రముఖ దినపత్రికల విలేకరులు కూడా విన్నవించుకోవడం జరుగుతుందండి. దయచేసి అందరూ ఎంక్వైరీ చేయండి. మా పాత్ర కానీ మా ఎమ్మెల్యే గారి పాత్ర ఎలాంటి వాటిలో ఏమీ ఉండదని తెలియజేసుకుంటున్నామండి.